మనల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి మనం పరలోకం చేరుకునేలాగా ఆయన వాక్యం మనతో మాట్లాడాలని మీ అందరి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈరోజు ఏం మాట్లాడాలని మనతో ఆశపడ్డారో అది జాగ్రత్తగా వినటానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. వాక్యపు యొక్క ఆలోచన చాలా ఇంపార్టెంట్. మనల్ని చక్కగా ఉంచడానికి దేవుడిచ్చిన ప్రతి సౌకర్యాన్ని గురించి స్తుతిస్తూ మనసులో మరింత కృతజ్ఞత కలిగి నీ మాట వినటమే శ్రేష్టము అనుకునే విధంగా మనల్ని మనం మార్చుకుందాం. మార్పు లేకపోతే ఇక్కడికి రావడం అనవసరం. ఎందుకంటే మారాలి. మనం ఇదివరకు ఎలా ఉన్నామో అదే ప్రాచీన స్వభావాన్ని పెట్టుకొని ఇక్కడికి వస్తే వాక్యం మనల్ని రుచించదు, మనకి ఇష్టపడదు. సో మనల్ని మార్చుకోవడానికే ఈ యొక్క గ్యాదరింగ్ అనేది దేవుడు మనకి ఏర్పాటు చేశారు. ఆలోచనను దేవుని వైపు తిప్పుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. లోకంలో పుట్టిన తర్వాత చాలా తెలుసుకున్నాము. లోకంలో సంతోషంగా ఉండటం అంటే తిండి పరంగా సంతోషంగా ఉండొచ్చు, బాగా సుఖంగా జీవితాన్ని గడుపుతూ సౌకర్యాలకు మించిన దానితో మన జీవితాన్ని పోషించుకోవటం, ఇలాంటి వాటిల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటాం లోకపరంగా ఆలోచిస్తే. ఇంకా మాట్లాడితే తిన్న తర్వాత తాగిన తర్వాత వినోదంగా ఏమున్నాయి, మనము ఆలాపనగా కొన్ని మాటలు, జోయల్గా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ బతికేద్దాం. ఆ జోయల్గా మాట్లాడుకునే దాని బైబిల్ ఏమనిందంటే సరసోక్తులు అనింది. వాటిని కూడా మనము ప్రయోగించుకోకూడదు మన లైఫ్లో. ఇంకా మాట్లాడుకుంటే వినోదము అంటే మనం మెయిన్గా చూసేది టీవీలు, సినిమా హాళ్ళు, ఇంకా దగ్గరగా మాట్లాడుకుంటే మొబైల్స్. వాటిలో మన యొక్క మనసు ఎక్కువ దేన్ని ఎంతో పట్టించుకోదని చెప్పి ఈ మధ్య షార్ట్స్ వచ్చేసాయి కదా మనకి. దేనైనా విషయాన్ని కొట్టే, తినే, తాగే అనేవి కూడా ఫుడ్ బ్లాగ్స్ కూడా మీకు గంట పని చూపించేదైనా మీకు ఎంతలో చూపించాలి, 2 to 3 సెకండ్స్లోనే చూపించాలి. సో మీ మనసు ఎంత తొందరపాటు కలిగి ఉందో ఆలోచించండి. అలాంటిది ఇక్కడికి వచ్చి కేవలం వినటానికే మీ శరీరాన్ని మొత్తాన్ని పెట్టాలి అంటే అది సాధ్యమవుద్దా? అస్సలు కాదు. ఈ లోపు నీకేంటంటే చాలా ఇబ్బందులను గురి చేస్తున్నట్టుగా శరీరం నీకు చెప్తా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడే విన్నాం, ఎంతసేపు ఉన్నాం, అవసరమా మళ్ళీ పోటీ, ఇలాంటివి మనకి మన శరీరం క్వశ్చన్ చేస్తుంది. మీకు ఒక విషయం తెలియాలి, ఇంకా పోను మీకు వాక్యం అనేది దొరకదు, చెప్పొచ్చే వాళ్ళని చెప్తున్నప్పటి నుంచి నేను వింటున్నాను అనకండి. ఇప్పుడు లీగల్గా కొన్ని ప్రొసీజర్స్ వచ్చేసినాయి. మీరు బయటకు వెళ్ళేలోపు మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మీకు దేవుడు కావాలా, లేకపోతే ఈ లోకంలో ఉంటారా? దేవుడు కావాలంటే నువ్వు క్రిస్టియన్వి, లేదు కాదు కూడదు అన్నావు అనుకో, బీసీసీ తీసేసుకో. బీసీసీ తీసుకుంటే నీకు రిజర్వేషన్ జరగదు, నీకు ఏ సౌకర్యాలు రావు, తెల్ల కార్డు ఉండదు, వైట్ కార్డు ఉండదు, ఏ కార్డులు ఉండవు, ప్రభుత్వ పరమైనటువంటి ఏ బెనిఫిట్స్ నీకు రావు. ఇప్పుడు చెప్పండి, మనం గాస్పెల్ ఎలా ప్రొసీడ్ చేసుకుందాం? గాస్పెల్ని, సువార్తని ఎలా తీసుకుందాం? దేవుని మాటని ఎలా తీసుకుందాం? అవసరాలకు వాడుకుందాం అనుకునే వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికే సెక్షన్స్ వస్తున్నాయి. కాదు నాయనా, ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా నేను నీకోసం నిలబడతాను, నువ్వే నా దేవుడివి, ఎందుకంటే ఈ లోకం పర్మనెంట్ కాదని నువ్వు చెప్పావు. పర్మనెంట్ కాదు అనుకున్నప్పుడు ఈ లోకపు సౌకర్యాలు కాదు కదా, దేనిని నేను పట్టించుకోవట్లేదు, నన్ను పోషించేవాడివి నువ్వు అనేటువంటి బోధలు కలిగిన చర్చెస్కి వెళ్ళటం మీకే క్షేమకరం. లేదంటే మీరు గాస్పెల్ ఎలా అంటే అవసరాల కొరకు బోధించే బోధల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ మనసు భయపడుతూనే ఉంటుంది. అమ్మో రేపు తినేది ఎలాగా, రేపు జరిగేది ఎలాగా, రేపు అలా అయితే ఎలాగా, ఇలా అయితే ఎలాగా, నాకు రోగం వస్తే ఎలాగా, నేను చచ్చిపోతానేమో, ఇలాంటి క్వశ్చన్లు, భయంకరమైన క్వశ్చన్లన్నీ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఏది ఏమైనా పర్లా, నాకేమైనా పర్లా, నా శరీరాన్నే కదా ఎవరైనా టచ్ చేసేది, అది కూడా ఆయన అధికారం ఉంటే తప్ప జరగదు అనేటువంటి గాస్పెల్ మీరు కనుక మీరు విన్నారంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఏమంటారు మండించుకునేలాగా, ఆత్మ మండేలాగా మీకు బోధలు కలిగించే విధానంలో ఉండడం మీకు ఇప్పుడు క్షేమకరం, ఆఫ్టర్ డెత్ కూడా క్షేమకరం. ఎందుకంటే చనిపోయిన తర్వాత నేను ఎలా బ్రతుకుతానో అనేది నీకు చచ్చే క్షణం వరకు వెంటాడుతూ ఉందంటే నువ్వు నిజమైన బోధలో లేనట్టే. ఈ క్షణాన్ని పోయినా పర్లేదు, నా దేవుడు నన్ను
తన పక్కన చేర్చుకుంటారు. అందుకు నేను ఈ లోకంలో వదిలేసినవన్నీ నా ముందు సాక్ష్యంగా ఉన్నాయి, నేను రెడీగా ఉన్నాను ఆయన దగ్గరికి పోవటానికి అని ప్రతిరోజు నిన్ను నువ్వు బలపరుచుకుంటూ భరోసా ఇచ్చుకుంటూ సాగిపోవటానికి ఈ చివరి కాలంలో మీకు ఇవ్వబడుతున్న అవకాశాలు. దీనికోసం మీరు జాగ్రత్తగా మిమ్మల్ని ట్రైన్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి, మీకు మీరే శిక్షించుకోవాలి. శరీరంతో కనుక మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం అంటే కొరడాతో కొట్టుకోవడము, లేకపోతే మిమ్మల్ని మీరు ఏదో ఇవ్వకుండా దాన్ని వదిలిపెట్టడం కాదు. వాక్యం వినేలాగా శరీరాన్ని అలవాటు చేయాలి. వాక్యం వినడానికి శరీరం ఇష్టపడదు. ఒకవేళ ఇష్టపడిన 10 నిమిషాలు, అరగంట, అంతకు మించి నీ శరీరం చాలా అలసటని చూపిస్తుంది. మీరు వేరు, మీ శరీరం వేరు, ఇది గ్రహించుకోండి. మీ శరీరం ప్రకారంగా నడుచుకొని దాని కోరికలు తీర్చుకునే లెక్కనైతే మీరు ఇప్పుడు బాధితులే. పరలోకంలో వెళ్దాము అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పర్మనెంట్గా బాధితులు. అర్థమవుతుందా? పర్మనెంట్ గా బాధితులు అవడం అంటే అదేదైనా ఉక్కపోత లాంటిదా, లేదంటే బాగా చలిగా ఉంటుంది, ఇలాంటివి కాదు. నిత్యము కాలుతా ఉంటావు కానీ చావు అంటే నీకు సెన్సిబిలిటీ అంతా నీ శరీరం చూపిస్తూ ఉంటుంది. అది ఘోరాతి ఘోరంగా కాలుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది, ఆక్రందన కలుగుతుంది, అరుస్తావు. కానీ అరవటానికి ఓపిక ఎంతవరకు ఉంటుంది ఇది గమనించాలి. మనకి 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు సంతాప దినాలు పెట్టుకొని ఏడిస్తే అప్పటికే మన గొంతు రాదు, మనం చిక్కి శల్యం అయిపోతాం, కొంచెం కూడా ఓపిక ఉండదు. మరి ఇది సంవత్సరాలు, నెలలే భరించలేమే, రోజులే భరించలేమే, సంవత్సరాలు కాదట, యుగాలు. అంటే నీకు ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్, ఇంకెప్పటికీ పనిష్మెంట్. మరి ఇంకెప్పటికీ ఉన్న ఆ పనిష్మెంట్ తప్పించుకోవాలంటే నీకున్న ఏకైక మార్గం ఏంటంటే నీ శరీరం చెప్పినట్టు నీవు వినకుండా ఉండటమే మాత్ర. ఈ మాత్ర ఎంతగా కఠినంగా ఉందంటే నీకు కీమోలు తీసుకున్నా, చేదు మాత్రలు తీసుకున్నా కొంతసేపే సఫరింగ్ ఉంటుంది. కానీ ఈ శరీరానికి దేవుని వాక్యం అనే మందు వేస్తే అనుక్షణం నీకు ఇబ్బంది కలిగేలాగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి వాక్యము ఇష్టం లేదు. ఇది ఫుల్ క్లారిటీగా చెప్తున్నా, శరీరానికి వాక్యము ఇష్టం పడదు. ఇష్టపడని దానికి నువ్వు కలిగి ఉన్నావు. అందుకే ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటున్నాం వాడు గొడవ పడుతున్నాడు, వాడు గొడవ పడేది శరీరపరమైన విషయాలు. నువ్వు కనుక అది శరీరపరమైన విషయాలని తెలిస్తే ఒక క్రైస్తవుడిగా నువ్వు మ్యూట్ చేసుకుంటావు, నువ్వు అసలు రియాక్ట్ అవ్వు. కానీ ఇప్పుడు ఎక్కువ ఎవరు బాగా గొడవలు పడేది ఎవరయ్యా అంటే మనమే. తెలిసి పడుతున్నాం, మిగతా వాళ్ళు పడట్లేదా అని అనకండి, వాళ్ళు తెలియక పడుతున్నారు, మనం అన్ని తెలిసి చేస్తున్నాం. తెలియని వాడికి శిక్ష కొంచెమే, తెలిసిన వాడికి మరి కొంత డోస్ పెరుగుతుంది. అంటే యుగాల శిక్షలో మన హౌస్ లో ఉంటాయి కదా స్టవ్లు, ఎలా ఉంటాయి, ఒక చిన్న స్టవ్, పెద్ద బర్నర్ వచ్చేది, ఇంకొంచెం మిడిల్లో ఉంటుంది. అంటే మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కి హీట్ ని కంట్రోల్ చేసుకునే మెజర్మెంట్స్ మనం పెట్టుకున్నాం ఇన్స్ట్రుమెంటల్ గా. మరి దేవుడు మనకంటే చిన్న అయినా పెద్ద అయినా మనం ఊహించని శక్తి అది. ఏదో సూర్యుని చూసి సూర్యుడు మహా అయితే ఇలా ఉన్నాడు అనుకోవడానికి ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం, సూర్యుడి దగ్గరికి దాదాపుగా వెళ్ళగలిగాం, దానిలో వస్తున్న తుఫాన్లు గుర్తుపట్టాం, దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం, ఎంతవరకు దానిలో మండే గుణం ఉంది, హైడ్రోజన్ ఉండింది అని కూడా మనం ఎస్టిమేట్ వేయగలిగాం. కానీ దేవుని గురించి ఎవరు సమీపింపరాని తేజస్సు అని చెప్పింది బైబిల్. ఇది ఏంటంటే మనకి విని అలవాటు అయిపోయి తేజస్ అంటలేదు. తేజస్ అంటే ఏముంది, జస్ట్ లైట్ కంటే కొంచెం బ్రైట్, అంతేనా? కాదు. మన మాటలకి, మన ఊహలకి, మన జ్ఞానానికి అందుబాటులో ఉండే లాంగ్వేజ్ మాత్రమే నువ్వు ఆయన అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఒకవేళ నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉంటే తేజస్సు అంటే సమీపింపరాని తేజస్సు అంటే కూడా నీకు ఒక రకమైన ఒక వణుకు లాంటిది కలుగుతుంది. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాయన నిన్నెలా కోరుకుంటాడు? హి వాజ్ హైపర్ కదా, అంత హైపర్ పర్సనాలిటీ అని మనం అనుకుంటున్న ఆయన
నిన్ను ఏమన్నాడో తెలుసా? న్యాయముగా ప్రవర్తించుట. ఇంతే కదా ఏమన్నాడు ఆయన? ఇంతే కదా నిన్ను అడుగుతోంది అన్నాడు. ఇంత కూడా చేయలేమా? చెయ్యలేము. కాబట్టే క్రయధనము చెల్లించాడు ఆయన. అర్థమవుతుందా? ఎవరు ఆ క్రయధనము? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకున్నటకు ఎలా అయితే ఆయన భూమి మీద బ్రతికి, నీలాంటి శరీరమే, నీలాంటి బ్రతుకే, నీలాంటి ఆకలే, నీలాంటి కోరికలే కలిగిన ఆ శరీరాన్ని ధరించుకొని వచ్చి పరమత విషయాలలో కన్నా మనిషి ఎలా బతికితే బాగుంటుందో ప్రాక్టికల్ విషయంగా, పరమత అన్నానని మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు అటువంటి పర్సనాలిటీ అక్కడ వెతికినా దొరకరు అని. అర్థమవుతుందా? మీ దగ్గరికి రాబడిన ఈ మాట, ఐ మీన్ దేవుని మాట, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే వచ్చిందంటారు? మీరేమో ఆయన్ని ప్రేమించలేదు, ఇది నిజం. నేనేమో ఆయన్ని ప్రేమించలేదు, అది సత్యం. కానీ ఆయనే మనల్ని పట్టుకొని, నువ్వు నాకు కావాలి, నా దగ్గర ఉండు, నా ఆశ్రయదుర్గమైనటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో నువ్వు వచ్చి ఉండటమే నీకు మంచిది అని చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము, యెహోవా అనగా ఉన్నవాడైన దేవుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరటైనా ఎప్పుడున్నాడు? పోనీ ఎప్పుడున్నారు? నువ్వు ఆది అని మనం టైం పెట్టించుకున్నామే. టైంలు ఎవరికి? మనకి. ఆ కాలము, సమయము ఆయన అధీనం. ఆ అధీనము స్టార్టింగ్ బెల్ కొట్టినప్పటికి ముందే అసలు ఆయన ఉనికిని కనుక మనం కనుక ఆలోచిస్తే మనలో భయం వస్తుంది. దేవుడు, నువ్వు దేవుని కదా, నీ ముందే ఉంది, నీ తర్వాతే ఉంది, నీ పక్కనే ఉంది, నీ కుడినేముంది, నీ ఎడమనేముంది. ఇంత సృష్టిని నిర్మించి మనిషిలో ఇంతమందిని పెట్టడానికి నీ ఊహ ఏమిటి? నీ తలంపు ఏమిటి నాయనా? ఎందుకంటే నాయన అనేది లాంగ్వేజ్ కదా. తండ్రి, నేను మీకు తండ్రి అయిన దేవుణ్ణి ఆయనే రిప్రజెంట్ చేసుకున్నారు కదా. సో నేను అందుకే అంత గర్వంగా నాయన అనగలుగుతున్నాను, తండ్రి అనగలుగుతున్నాను, అబ్బా అనగలుగుతున్నాను. ఇంత మంచి మనసు నీకు ఎలా వచ్చింది? ఒక మనిషిని, ఒక చిన్న పురుగు లాంటి మనిషిని నీ దగ్గరికి చేర్చుకోవాలని ఎలా వచ్చింది అసలు? నేనే కొన్ని అవసరాలకు మించిన ఆస్తులుంటే ఎవడు నా దగ్గరికి రావడానికి వీల్లేదా, అక్కడ ఉండి మాట్లాడడం అనేటువంటి యాటిట్యూడ్ లైఫ్ ఉంటుంది నాలో అయితే కదా. నేను రాను, నాకు ఒక అధికారం ఉందంటే వాడు ఎవడు అక్కడ ఉంచు, అటెండర్కి చెప్తాను, నేను చెప్తానప్పుడు పంపించాను, ముందే ట్రైన్ చేస్తాను నా కింద వాడిని. రా, నేను ఎలా ఉన్నానో ఏంటో నీకు అన్నీ తెలుసు కదా, నేను చెప్తాను, అప్పుడే పంపించు. నేను చెప్తాను కదా నాయన. నువ్వేంటి అసలు సమీపింపరాని తేజస్సట. ఆ తేజస్సులో ఉన్న నీవు నీ కుమారుని ఇచ్చేయడం ఏంటి మళ్ళీ మధ్యలో? నీకు నాకు గొడవ అయితే సంధి చేసేయచ్చు కదా. ఆ సంధి చేయడానికి వీలు పడలేని పరిస్థితి ఉందని తెలిసి ముందుగానే, ఏముందు నాయన, జగత్తు కూడా పుట్టలేదు నాయన అప్పటికి. ఇదేం ప్రేమ నాయన, ఇలా ఎలాగా? ఇందుకే నువ్వు దేవుడివి కదా, ఇందుకే నువ్వు దేవుడివి, నాకు సరిపోయిన వాడు. ఇట్లాంటి ప్రధాన యాజకుడు కలిగిన వాడే నాకు సరిపోయిన వాడవి అంటుంటే, ఆయన తండ్రి అయిన నీవు నన్ను కూడా చేర్చుకుంటానంటున్నావా? ఇలా ఎంతగా జ్ఞాపకం చేసుకోను, జగత్తే పుట్టలేదా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయము జగత్తుకే పునాదులు వేయలేదా? అంటే తప్పు చేస్తాడు, నా కుమారుడు జైలుకి వెళ్తాడు, వాడికి క్రయధనంగా నేనే వెళ్ళిపోవాలని నా బిడ్డ గురించి నేను ఎప్పుడన్నా ఆలోచించానని చెప్పమనండి. ఈనాటి తల్లిదండ్రులు అని చెప్పుకునేవాళ్ళు, రక్త సంబంధులు అని చెప్పుకునేవాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్ విరా అని చెప్పుకునేవాళ్ళు, ఎవడు ఊరికే ప్రాణాన్ని ఇవ్వడో. అర్థమైందా? మీకు ఇవ్వబడిన ది బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే అనుగ్రహం. అది అనుగ్రహం. దాని విలువ తెలియకపోతే, దాని గురించిన ఆలోచించడానికి సమయం ఉన్నా
దాని గురించి ఆలోచించుకోకపోవటమే నువ్వు పడే వేదన నరకంలో. అర్థమైందా? అది నిప్పు కంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బాధకి ఎండింగ్ ఉండదని తెలుస్తుంది కనుక. అందుకే ధనవంతుడు అరిచి 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 ఒక డ్రాప్ దొరుకుతుందా అంటే ఏమన్నాడు? మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఆ నరకంలో ఏముంది? ఏడుస్తాను, మౌనంగా రోధిస్తాను. సర్లే, ఇక్కడ పడిన బాధలా? అసలు ఇక్కడ బాధలు తలుచుకుని అక్కడికి వెళ్ళి నవ్వుకుంటావు. ఇవి బాధలు కాదు. తిండి దొరకదా? రోగం అని ఏడ్చావా? ఇది శరీరానికి తెలియకుండా ఏడ్చానా? ఏంటి ఫుడ్ దొరకలేదని అందరి మీద కొట్లాట కూడా వెళ్ళిపోయినా? దొంగిలించానా? నరహత్య చేశానా? వ్యభిచరించానా? ఏంటి నా శరీరంతో చేసిన ఈ భయంకరమైన విషయాల గురించా? నాకు శిక్ష కలిగింది ఆయన మాట వినకపోవటం వల్ల. ఆయన మాట వినుంటే నాకు ఇవేమి సంప్రాప్తమయ్యేవి కాదుగా. లోబడి బ్రతకాలి, శరీరాన్ని నువ్వు నలకొట్టుకోవాలని చెప్పిన బుక్కు కదా దైవ గ్రంథం. దీన్ని మత గ్రంథం అని ముద్ర వేసి వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వాళ్ళతో జేజేలు కొట్టించుకుందా ఈ నా శరీరం అని ఏడ్చి ఏడ్చి ఎప్పటి వరకు ఏడుస్తుంది శరీరం? ఎప్పటి వరకు ఏడుస్తుంది? యుగాలు యుగాలు 10 లక్షల సంవత్సరాలను కౌంట్ వేసింది కదా యుగం అంటే నువ్వు. కానీ అంతకు మించింది. దేవుడి ఆధీనంలోకి వెళ్ళిన కాలంలోకి వెళ్ళావు నువ్వు. మనకి ఇవ్వబడిన కాల గతులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఆధీనంలో ఉన్న మన జీవితాన్ని ఆయనలో ఉంచాలా లేదా? ఇది రూలా కాదా? నిన్ను నేను పోషిస్తున్నాను, నా మాట ప్రకారం వింటావా లేదా అని ఎవరు అడుగుతారండి? పోషించే వాళ్ళు అడుగుతారు కదా. మరి నీకు వండి పెట్టే వాళ్ళే పోషకులైనప్పుడు ఆ వండి పెట్టడానికి గింజనిచ్చింది ఎవరు? నీరునిచ్చింది ఎవరు? వెలుతురునిచ్చింది ఎవరు? మొక్కని మొలవమని చెప్పింది ఎవరు? నువ్వు మొక్కలు పెట్టొస్తే వడిలిపోవాలి కదా. నువ్వు పెట్టిన తెల్లవారి 3 రోజుల్లోపు నిలబడి నిటారుగా ఎందుకుంటున్నాయి? నా బిడ్డలకి ఆహారం కావాలి అని వాటికి ఆజ్ఞ ఇవ్వబట్టే కదా. వాటి నుండి తుంచుకొని తెచ్చుకొని ప్రిజర్వ్ చేసుకొని దాచుకొని తింటున్న నీకు ఆకలే ఎరగకుండా చేసింది ఎవరు? మరి ప్రేమ. ఆ ప్రేమ ఎప్పటికీ చల్లారని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను ఎప్పుడు కాపాడుతుంది. ప్రేమ, ఆ ప్రేమ ఈ భూలోకంలో ఉన్నంత వరకే కాపాడుతుంది. వన్స్ ఈ శరీరం నుండి ఆత్మ విడిపోయింది అంటే, మరణం వచ్చింది అంటే, ఆ ప్రేమ నిన్ను జడ్జ్మెంట్ లోకి లాగుతుంది. న్యాయస్థానం ఎదుట నిలవబడమని అడుగుతుంది. ఎందుకు నాకేంటి పని అని అడిగే హక్కు, అవసరం, ఆలోచన అసలు ఏమి ఉండవు నీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మంచిదైనా చెడ్డదైనా ఏం మాట్లాడావో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని అంటుంది. నాయనా, ఈ లోకంలో చేరిన నాకు, ఈ లోక మాలిన్యం అంటిన నాకు మాటను ఎలా మాట్లాడుకోవాలో, ఏ విధంగా పద ప్రయోగం చేసుకోవాలో తెలియకుండా చాలా మాటలు నేను మాట్లాడేసి ఉంటాను. ఈ వారంలో నాకు మళ్ళీ పరీక్షించుకునే సమయం ఇచ్చావు, ఆలోచననిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, పోషణనిచ్చావు. అవన్నీ ఉపయోగించి నీ దగ్గరికి వచ్చాను నాయనా. నేనైతే మంచివాడని కాను. నాకు అర్థమైపోయింది. నేనెంత దౌర్భాగ్యురాలనో నాకు తెలిసిపోయింది. ఈ లోకంలో అన్నం దొరికినప్పుడు ఒకలాగా మాట్లాడతాను, ఫుడ్ దొరకకపోతే నిన్ను ఒక రకంగా నేను తిట్టుకుంటాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తిరుగుతాను, గంతులేస్తాను, నా ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపి వస్తాను. వన్స్ నేను పడక మీదకి వెళ్ళిన తర్వాత నేను ఏమడుగుతానో తెలుసా? నాకు ఈ శిక్ష తగినదే అనను నాయన. నువ్వు ఎంత అన్యాయస్తుడివి నన్ను శిక్షించడానికి. నీకు జాలే లేదా, దయే లేదా అనుకునే భ్రష్టుడిని నాయన. ఒక వస్త్రము నా చేతికి నన్ను ధరించుకోవడానికి వచ్చినప్పుడు స్తుతులు చెల్లించడం మానేసి, స్తుతించకుండా ఇంకొకటి కొనుక్కోవాలని షెల్ఫ్లన్నీ నింపేసుకొని దానికి ఎంత మించిన ఖరీదు, నా సంపాదనకు మించిన ఖరీదును దానికి పెట్టి ఈ శరీరాన్ని సంతోషింపజేశాను నాయన. దీని గురించి నేను చింతపడుతున్నాను, బాధపడుతున్నాను. చిచి, నా మీద నాకు అసహ్యం వేస్తుంది. కప్పుకోవడానికి అనువైన వస్త్రము చాలనుకోలేదేంటి నాయన నేను? అంటే నాలో ఏముంది? జీవపు డమ్మం ఉంది. ఎలా తప్పించుకోగలను నాయన నేను అని పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడం అంటే నేను ఆ వారం నుంచి ఈ వారం వరకు అన్ని యాక్టివిటీస్ బాగా చేసుకొని వచ్చానంటే నేను నెంబర్ 1 రైట్ మార్క్ వేసుకొని రాలే ఇక్కడికి. నువ్వు ఎన్నో తప్పులు చేసినా, దేనికి కృతజ్ఞత చెప్పకపోయినా, ఈవెందో నిన్ను బ్రతికించి ఇక్కడికి తీసుకొచ్చి. కామన్ గా మనల్ని కొడితే బాధ ఉండదు. ఎవరిని కొడితే బాధ ఉంటుంది?
మనకి ప్రియమైన వారు, మనకి సెంటిమెంటల్గా మనకి ఆప్తులైన వారిని కొడితే కానీ మన బుర్రలో లైట్ అవ్వదు. అలా ఎంతమంది జీవితాల్లో ఎన్ని ఆపదలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి విషయంలోనైనా నన్ను నేను మార్చుకోలేదు. నిజం, నన్ను నేను మార్చుకోలేదు నాయన. ఇట్లా చూసినా నేను తప్పు చేసిన వాడినే అనిపిస్తున్నాను. అందుకే అంటున్నాడు, నీ నామము బలమైన దుర్గము. అంటే నేను కాపాడుకునేది అని మీరు అనుకుంటారు. లోకపరమైన బాగా మంచి ఇంట్లో వెలుతురు బాగా రావాలి, వర్షం పడితే తడవకూడదు, ఎండ పడితే ఎండ రాకూడదు. ఇలాంటిది మంచి దుర్గం కదా. దుర్గం అంటే కోట కదా. అలాంటిది కదా గొప్పది. కానీ దేవుడు నీ శరీరము నీ ఆత్మ కలిసి బాగుండాలంటే ఎక్కడికి రావాలంట? దేవుడు ఉన్నవాడైన దేవుడే నీకు బలమైన, గాలికి కొట్టుకుపోయేది కాదు, వానలో కొట్టుకుపోయేది కాదు, ఎండకి ఎండేది కాదు. ఆయనే నీకు బలమైన దుర్గము అని నీ హృదయంలో ఫిక్స్ అవ్వాలి. అని పైగా నీకేమనిపించాలంటే ఆయన బలమైన దేవుడు అని తెలిసిన తర్వాత అందులోనికి ఇంకా ఏమాత్రం ఆలోచించుకోకూడదు. ఎలాగంట? పరిగెత్తి పరిగెత్తి అని ఉందా లేదా బైబిల్లో? ఎక్కడ? ఎవరట? అందులోనికే ఎవరైతే పరీక్షించుకుంటారు. ఎవరు? అందరూ ఒప్పుకోరట. బలమైన దుర్గం అని అందరూ ఒప్పుకోరట, ఒక్క నీతిమంతుడే. ఆ నీతిమంతుడు కూడా ఆలోచించి అరక్షణం కూడా ఆలోచించుకోకుండా పరిగెత్తుకుంటూ. చాలా మందిని బాప్తిసం తీసుకున్నాయినా, బాప్తిసం తీసుకుంటే మీకు ఓవరాల్ ప్రొటెక్షన్ అదే. మీరు ఏం ఆలోచించుకోండి అంటే, నేను నెక్స్ట్ ఇయర్ ఏమైనా తీసుకోనా, ఆ నెక్స్ట్ ఇయర్ గురించి ఏమన్నా ప్లాన్ ఉంది, కొన్ని పనులు ఉన్నాయి. ఏం పనులు? ఈలోపు నువ్వు పోతే నువ్వు అనుకుంటున్నావా నీ లైఫ్కి సర్టిఫికేషన్? నీ లైఫ్కి, నా లైఫ్కి నేనే ష్యూరిటీ. ఎప్పుడు పోవాలో నాకు తెలుసు, ఎప్పుడు ఉంటానో నాకు తెలుసు. నా లైఫ్ గురించి కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నాయి, అవి విన్న తర్వాత నేను పోతాను అనుకోగలం అసలు? మరి ఎందుకు మీరు బాప్తిసాలకి ప్రొలాంగ్ టైం ఇవ్వబడింది? చక్కటి మీకు ఫ్యూచర్లో ఇప్పుడున్న సెక్షన్స్ కాదు, రేపు నువ్వు బాప్తిసం తీసుకోవాలన్నా ఎక్కడికో వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రావాలి. మీతో పాటు కొంత ఇచ్చేవాళ్ళు కూడా రావాలి, వాళ్ళతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పాలి. ఇలాంటి దుస్థితికి వెళ్ళక ముందే కదా నువ్వు రక్షణలోకి రావాలి. అందుకే పరుగెత్తి, నీతిమంతుడైతే వాడు అనీతిమంతుడైతేనే ప్రొలాంగ్ చేస్తాడు. అంటే వాడు లోకాశల్లో వాడు టేస్ట్ను అనుభవిస్తాడు. లోకపరంగా ఎంత బాగుంది జీవితం అనుకుంటాడు, లోకపరంగా ఆహా ఎంత ప్లెజెంట్ గా ఉంది అనుకుంటాడు, అందుకే రాడు. నీతిమంతుడైతే అందులోనికి పరిగెత్తి అమ్మయ్య వచ్చేసానిక, లోకాన్ని దాటి వచ్చేసానిక. ఇక్కడ ఉన్న వాళ్ళలో మెయిన్ సాటిస్ఫాక్షన్ అదే ఉండాలి నాకు తెలిసి. శరీరపరమైన ప్రాస్పెరిటీ గాస్పెల్ ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ ఫీలింగ్ ని అనుభవించి తీరుతారు. సురక్షితంగా నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఉన్నారా? మీరున్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? మీ రక్త సంబంధులు ఉన్నారా? మీ ప్రియమైన వారు ఉన్నారా? అయితే మీకు నిద్ర ఎలా పడుతుంది? లేకపోతే అసలు మీరే రక్షణ పొందకపోతే మీకు నిద్ర ఎందుకు పడుతుంది? ఏమో నీ బుద్ధి బాగాలేదని ఫ్యూచర్ తెలిసిన దేవుడు ఇవాళతో రేపటితో ఆయన అనుకున్న దినమున నీ కథ క్లోజ్ చేస్తే పరిస్థితి ఏంటి? నువ్వు సురక్షితంగా లేవు కదా. అందుకే ఎవరైనా మీ ఫ్యామిలీస్లో ఉంటే నయ్యా నువ్వు బుజ్జగించి ఫుడ్ పెట్టడానికి బ్రతిమిలాడతారు కదా, అలా బ్రతిమిలాడుకోండి. నా ప్రియమైన వాళ్ళారా, మీరు బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం పొందండి. ఎందుకంటే నోటితో ఒప్పుకోవాలండి, నోటితో ఒప్పుకోకపోతే ఒప్పుకోడు. నేను కదా పోషకుడిని, నేను కదా నిన్ను భరించుకుంటున్నాను, నేను కదా జస్ట్ నా గురించి ఒప్పుకోవడానికి ఏంటి నీకు? నోటితోనే ఒప్పుకొని నిన్ను నేను ఎలా ఒప్పుకోవాలి అంటాడు ఒకరోజు. అక్కడ వరకు వెళ్ళకుండా మీ కుటుంబాలకి నాయన ఏంటి ఈరోజు తెలేదనకండి, నువ్వు నీతిగా ఉండు, రూపాయలు రాకపోయినా పర్లా, దేవుడు పోషించుకుంటాడు. నీతిగానే ఉండు, ఎలా అయినా పర్లా, దేవుడు మనల్ని చూసుకుంటాడు. రోగం వచ్చినా ఏంటి అని చింతపడకు, స్వస్థపరిచేవాడిని నేనే అన్నాడు. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57వ అధ్యాయం తీయండి, 18వ వచనం.
నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. మళ్ళీ చెప్పాలి, వారి ప్రవర్తనను చూశానన్నాడా, వాళ్ళ ప్రార్థనను చూశానన్నాడా? ప్రవర్తనను చూచి. ఎవరైనా లాంగ్ సఫరింగ్ నుండి స్వస్థపడ్డారు అంటే వాళ్ళు దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో వాళ్ళ ప్రవర్తన బాగుందని అర్థమైందా? అందుకని నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుతిని. స్వస్థపరచడం అనేది సామాన్యమైన విషయం కాదు, మనుషులు ఎవ్వరి వల్ల కాదు. మీరు అనుకుంటున్న చర్చెస్ కి వెళ్ళి మీరు అనుకుంటున్నట్టుగా కొన్ని వారాలు నెలలు ప్రార్థన చేస్తే అస్సలు జరగదు. ఒకవేళ జరిగిందని నీకు భ్రమ కలిగింది అంటే వెలుగుదూత చేసే మెరాకిల్. ఎవరా వెలుగుదూత? యేసు ప్రభువారే తను స్వయంగా బహిష్కృతం చేశారు. ఇదిగో సాతాను వెలుగుదూత వలే అన్నాడా లేదా? సో అది చేస్తది, చేసే పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే నీకు డూప్లికేట్ ఏదో ఒరిజినాలిటీ ఏదో కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నువ్వు ఒరిజినాలిటీని తీసుకొని దాని ఫలితాన్ని అనుభవించగలుగుతావు. వెలుగుదూత లక్షణాలు చర్చెస్ లో ఉంటాయి, ఉండి తీరతాయి. అవి నీ ప్రవర్తనను చెక్ చేస్తాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎన్ని రోజులు చేసావని కాదు, జస్ట్ నాకు నీడెడ్ ఏంటో తెలుసా? నీ కాంటాక్ట్ ఎలా ఉంది, నీ కాంటాక్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారాలనుకో, ఈ యూనివర్సిటీ నుంచి నేను ఏం తెచ్చుకోవాలి తెలుసా? నేను చాలా డిసిప్లిన్ మేనర్లో ఉంటున్నాను, నాకు ఇక్కడ ఏ సంబంధ విషయాల్లోనూ నాకు అల్లర్లతోనూ గొడవలతోనూ నాకేమీ లేవు, నేను చాలా మంచివాడిని మంచిదాన్ని అంటేనే ఇంకొక యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అన్నీ తెచ్చావమ్మా, నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏదని అడుగుతారు. ఇదెందుకు అనుకునేవాళ్ళం. ప్రవర్తన అంటే ఆఫ్టర్ ఆల్ ఈ లోకపరమైన విశ్వవిద్యాలయాల్లో చదవాలంటే ఈవెన్ స్కూల్లో కూడా కావాలి, స్కూల్ టు స్కూల్ చేంజ్ అవ్వాలన్న. చిన్న పిల్లలను కూడా కాంటాక్ట్ అమ్మంటున్నారు తెలుసా? ఎందుకని అంటే ప్రవర్తన బాగుంటే మాకు పేరు రాదు, ప్రవర్తన బాగోకపోతే వీళ్ళతో తలనొప్పులే అని ఈ లోకమే ఆలోచించి సర్టిఫికేషన్ పెట్టి మరి నిన్ను జాయిన్ చేసుకుంటుంటే దేవుడు అడగడా? దేవుడు చూడడా? దేవుడికి అవసరమైంది అది కదా. ప్రవర్తనను చూచి తిని అందుకే స్వస్థపరిచాను. అంతేకాదు వాళ్ళు బలహీనంగా ఉన్న నడిపించుకునేది నేను, వాళ్ళు నడిపించుకునేది నేను, మందులు కాదు. అలానే మందులు వేసుకోకుండా మూర్ఖతరం లాగా తయారవకండి. మందు ఏది వేసుకున్నా చేసుకోకపోయినా ఆయన మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి. వన్ ఫైన్ డే మనం అన్ని వదులుకున్నాం, మనకేం డబ్బులు వచ్చి చేతిలో డబ్బులు లేవు, అయినా హుషారుగా ఉంచగలిగేది ఎవరు? ఆరోగ్యంగా ఉంచగలిగేది ఎవరు? చెప్పండి గట్టిగా. మీరు గనక మెరాకిల్ జరిగితేనే వస్తాము అంటే దయచేసి రాకండి. మీకు గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. లేదు మాకు దేవుడే ముఖ్యము, దేవుడి కొరకే బ్రతుకుతాం, దేవుడే మాకు ఇంపార్టెంట్ అంటే రండి. ఇప్పుడును తర్వాత రాబోయే యుగంలో కూడా నిన్ను కాపాడుకునేది ఆయన. కానీ ఈ లోకంలో ఆయన వదిలి తిరిగావా నెమ్మది ఉండదు. చిల్లుబడిన సంచె నువ్వు అంటే రోగాలకే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ రోగంలో స్వస్థపరచడానికి నీ ప్రవర్తన బాగుండాలి కదా. బాగుండటం లేదట. ప్రవర్తనను చూస్తాను, నిన్ను నడిపిస్తాను. ఈవెన్ దో ఆ బలహీనతలతో దుఃఖిస్తే మనుషులు పడు నీ బాధ. ఏమన్నారంటే యోబు గారి స్నేహితులు, ముఖ్య స్నేహితులు, ఏదో పాపం చేస్తున్నాం, నీకు పాపం వల్లే శాపం వచ్చింది, మీరు ఆపండి మౌనంగా ఉండండి అన్నా కూడా ఆపట్లేదంట. వాళ్ళు ఏమన్నాడంట? నన్ను ఓదార్చుకునేది నా క్యారెక్టర్, నా సర్టిఫికేషన్ ఎవరి దగ్గర ఉంది? అక్కడ ఉంది, పరలోకంలో ఉన్న దేవుని దగ్గర ఉంది. నాకు సాక్ష్యం ఇచ్చేది ఎవరు? నా గురించి సాక్ష్యం చెప్పేది ఎవరు? ఇదిగో అనేక ప్రయాసలు అనుభవించి ఇక్కడికి వచ్చిన వాళ్ళారా స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్న వారితో చెప్పే బ్యాచ్ లో ఉండాలా లేదా? దేవుడు కాలింగ్, దేవుడు ఇన్విటేషన్. మరి అవన్నీ చేయాలంటే తినేసి తాగేసి వెళ్ళిపోతే గుర్తుందా? ప్రవర్తనను రెక్టిఫై చేసుకుంటే బాగుంటుందా? రోజు రోజుకి నీలో మార్పులు రావాలా? రోజు రోజుకి నువ్వెంత గొప్ప భక్తుడివో తెలియాలా? ప్రవర్తన మారాల్సిందే. ఇదే క్రైస్తవ్యంలో. అందుకే లోకానికి పట్టంది. ఎందుకయ్యా క్రైస్తవ్యం అంటే నువ్వు మారాలి, నీ బుద్ధి మారలేదు. ఎవరికైనా కోపం ఎందుకు వస్తుందండి? నీ బుద్ధి మాకు తెలుసులే, నీ ప్రవర్తన మాకు తెలుసులే. ఏం తెలుసురా నీకు?
అని లోకం ప్రశ్నిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వస్తే మీరు అందరి ప్రవర్తన మాలేదు, మార్చుకో. ఇప్పుడు నోరు తెరవగలమా? ఇలా దేవుడు చెప్పాడు అనగానే కోపం వస్తుంది. సో దేవుడు చెబుతున్న మాటను రిజెక్ట్ చేస్తున్న వారి గురించి ప్రార్థన చేయండి తప్ప మీరు వ్యతిరేకులు అవ్వద్దు. ఎవరికి మనలోకి అలర్ట్నెస్ పెరగాలి. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే తీరు మారాలి, మనం బిహేవియర్ మారాలి, మనం వారి కొరకు ఎంత హంబుల్ గా ఉన్నామో తెలియాలి, వాళ్ళని మనము రక్షించడానికి ఏం చేయడానికి రెడీగా ఉన్నామో చేయాలి. రాయత్తము, కర్రెత్తము, గన్నుదేమో మీ కొరకు మా ప్రాణాలను అంటే మా రక్తాన్ని చిందించడానికైనా మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని చంపిన తర్వాత అయినా మీరు మారాలని కోరుకుంటున్నాం. అందుకే సిలువకు మేకులు పెట్టి కొట్టిన ఆ ప్రేమ నోరు తెరవలేదు కదా. ఏమనింది చెప్పండి? తండ్రి మీరేమి చేయుచున్నారో మీలో రావాల్సింది అలాంటి ప్రేమ. పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇది. నిన్ను వలే నువ్వు వచ్చేసావు, సురక్షితమైన దుర్గంలోనికి వచ్చావు. నీ పొరుగు వారిని ప్రేమించాలంటే నువ్వు కంపల్సరిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నాను లే నాయన అంటావని నీకు నా శరీరం ఒక రొట్టెగా ఇస్తున్నాను, నా రక్తాన్ని ఒక ద్రాక్ష దాన్ని పిండితే వచ్చే జ్యూస్ నీకు ఎలా అయితే పిండబడిందో నన్ను నేను అలా పిండుకున్నాను. నువ్వు కూడా పిండబడతావా? ఎవరు అయితే నన్ను ప్రేమిస్తున్నారు అని ఉన్నారో వారు కూడా ప్రాణము పెట్ట బద్దులు అంటే ఈక్వల్ అయి ఉన్నారు. బల్ల తీసుకుంటున్న నీకు, రక్తం తీసుకుంటున్న నీకు ఇక నేను ప్రాణం పెట్ట బద్ధుడని బద్ధురాలిని అని నిర్ణయించుకొని మరి బల్ల తీసుకోవాలి. ఊరికే పెట్టడు, ఆయనకు అన్నీ తెలుసు. మనం ఎక్కడ ఏమంటే మీకు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం పెద్ద ఉపకారం చేసిన వాళ్ళు గుర్తున్నారా? మన పర్సనల్ లైఫ్స్ లో నాకు గొప్ప కార్యం, నాకు ఉద్యోగంలో ధనంలో ఒకనొక టైంలో నాకు అర్జెంటుగా డబ్బు అవసరం అవుతుంది, 100 అవనండి 1000 అవనివ్వండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు గుర్తొస్తే మీ మధ్యలో ఏంటి ఆలోచన? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఏదో ఇష్టపడరు, ఇచ్చారులే అయిపోయింది కదా. ఎన్నో సంవత్సరాల క్రితం సంగతి ఇది. హ్యూమన్ మైండ్ అర్థమైందా మీకు? సో మన మైండ్ సెట్ ఎరిగిన దేవుడు మీరు కలిసిన కూడుకున్న ప్రతిసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే మీ మైండ్ సెట్లు నాకు తెలుసు, మీ ఉపకారాలు మీరు ఎలా మర్చిపోతారో తెలుసు. అయ్యేందా నా ఉపకారం ఏమన్నా మర్చిపోయేదట్రా? నా ఉపకారం మర్చిపోయేదా? చెప్పండి మీరు. ప్రాణత్యాగం లోకంలో ఉన్న వాళ్ళకి చేయరు, మీ ఆత్మల కోసం బలి అయిపోయాడు నా కుమారుడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఏం అవ్వాలంటే బతికితే ఇలా బతకాలి. ఆయన నాకు అక్కర్లేదు, కూడు అక్కర్లేదు, ఏం అవసరం లేదు, కూడు అవసరం లేదు, గుడ్లు అవసరం లేదు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలని. అప్పుడు పాడు ఇప్పుడేమో పాడతావు, బతకనంటావు. నువ్వు ఉంటే చాలయ్యా. నిజమా? నువ్వు ఉంటే చాలయ్యా అంటే ప్రార్థనకి అన్నప్పుడు ఎందుకు మిస్ అయ్యావయ్యా అంటే కన్నుందన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నాను వెళ్ళాను, కొత్తగా పెళ్లి చేసుకున్నాను వెళ్ళాను. ఇవన్నీ సాగులు అవుతాయి నాన్న. మీరు ప్రతి వారం రావాల్సిందే. మీరు నా ముందు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవాల్సిందే, శుద్ధి చేసుకోవాల్సిందే. చేసుకునే ప్రక్రియలో భాగంగా నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందుకే అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. అవునా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిలాగట? ప్రియులైన పిల్లల వలె. ఎవరిని పోలి? నన్ను అందరూ మా నాన్నలాగా ఉన్నారంటారండి, నన్ను అందరూ మా అమ్మలాగా ఉన్నామంటారండి. నాకు ఎంత ఆనందం. ఇది లోకమే. కొన్ని ఆ నాన్న ఉన్న మంచోడా? నాన్న కూడా రావాల్సిందే కదా ఇక్కడికి, వాళ్ళ నాన్న కూడా రావాల్సిందే కదా. అసలు మొట్టమొదటి DNA డాడీ ఎవరు? ఆదాము కూడా ఇక్కడికి రావాల్సి, అసలు వచ్చిందే ఆయన వల్ల కదా. కానీ అందుకే ఒక డిక్లరేషన్ ఇచ్చేసాడు దేవుడు. ఎవరిలా నడుచుకోవాలి? ప్రియులైన పిల్లల మీరు అయితే దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఎలా పోలి నడుచుకుంటా దేవుడి మళ్ళీ అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నావా, తెల్ల వస్త్రాలు వేసుకున్నావా, బ్లూ కలర్ వస్త్రాలు వేసుకున్నావా, జుట్టెర పోసుకున్నావా, కొంతమంది ఇవేవి కాదని బట్టలు తీసుకొని తిరిగేస్తాము. సాధువులు అంతే కదా. వాళ్ళని ఎవరన్నా పట్టుకొని నువ్వెందుకు బట్టలు వేసుకోలేదని అడుగుతారా? అయ్యో భక్తుడు, దేవా, స్వామి,
అలాంటి వాళ్ళ వల్లనే ఇబ్బంది. కాదు నాన్న, మీరు నడుచుకోవాలంటే దేవుళ్ళలాగానే నడుచుకోవాలి. ఎవరా దేవుడు? నవరత్నాలు పెట్టుకోవాలా? కాదే. ఈ లోకంలో రత్నాలు ఎక్కడ ఉన్నాయి, వజ్రాలు ఎక్కడ ఉన్నాయి, బంగారం ఎక్కడ ఉంది, విలువైన రాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలిసి మరి క్రియేటర్ అయినటువంటి ఆయన లేకుండా ఏది కలగలేదే. ఆ దేవాది దేవుడు లోకంలోకి వచ్చిన తర్వాత బట్టల కోసమే ఏ రోజైనా ఈ రోజు నా బట్టలు ఉతుక్కోలేదు, బట్టలు కొనుక్కోలేదు. పండుగ వస్తుంది, అసలే అనుకున్న పండుగ ఏంటి అప్పట్లో? పస్కా బది వస్తుంది. నేను అసలు బల్లవసని నా కొత్త బట్టలు ఇండి శిష్యులారా వెళ్ళండి అడుక్కొని రండి అని ఎక్కడ చెప్పాడా? చెప్పాలి మీరు. మరి ఆయనని పోలి నడుచుకోవాలి కదా మనం. ప్రియులైన పిల్లలు అవ్వాలంటే మనం ఏమేమి అడగాలి నాయన అంటే, తినుటకు ఆహారము, ధరించుటకు దుస్తులను, ఇంకా ఉండుటకు నివాసం, సౌఖ్యంగా ఉండుటకు ఇల్లును, ఇవన్నీ ప్రసాదించి ఏనాడి ఆహారము ఆనాడు ఇచ్చే నాయన అని అడగడమా? ఇంట్లో 100 కేజీలు బస్తా ఉన్నా కూడా ఆలోచించండి. మనము మన ప్రవర్తనని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం? మంచి వాళ్ళము ఎవరము కాము మార్చుకుంటున్నామా లేదా? ప్రియులైన పిల్లల వాళ్ళే ఉండండి అని చెప్పి మరి ఎవరినైనా అసలు ఒక్క పిల్లడు అలా ఉన్నాడా? ఉన్నాడు. 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఏంటి ఉపయోగం మనల్ని ప్రేమించడం వల్ల అని చెప్పండి? ఏంటి ఉపయోగం? నథింగ్ అండి. జీరో ప్రాఫిట్ ఆయన మనల్ని ప్రేమించడం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేను నీ కోసం ప్రాణం ఇచ్చానంటే నీ వల్ల నాకేంటి ఉపయోగం? కానీ దేవాది దేవుడే స్వయంగా నిన్ను ప్రేమించి పరిమళం. నువ్వు వస్తుంటే మంచి గుమాళింపు రావాలి. కొంతమంది వస్తూనే అరుస్తూ వస్తారు, వస్తూనే సణుక్కుంటూ వస్తారు. అసలు లైఫ్ అంతా సణుగుడు గొణుగుళ్ళే. ఏ మాత్రం నెమ్మది ఉండదు, మంచి ఉండదు, ఆలోచన. కానీ నటిస్తారు, బాగా నటిస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పరిమళ వాసనగా ఉండాలి అంటే తనని తాను అర్పణం చేసుకోవాలంట. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అని ఎక్కడో చెప్పినట్లేదు ఈ మాట. ఇది చేసి చూపించారట యేసుప్రభు వారు. ఏంటట? నేను వాసనగా ఉండాలి. ఏ వాసన? ఇవి ఉంటే ఎంత బాగుంటుందో. పని అయిపోద్ది. పని చెప్పదు, చేస్తుంది. కొంతమంది ఉంటారు అజమాయిషీలు, ఇచ్చి వచ్చి అలా చిన్న పెద్ద తేడా ఏ ఉండవు వాళ్ళకి. మేము ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, బోధిస్తున్నాను కదా, ఇక నాకేమొస్తాయి? మమ్మలే. బోధించే వాళ్ళు ఏమన్నా మంచోళ్ళే ఏంటి? వాళ్ళు ఇంకా ఎంత నలగొట్టుకోవాలో తెలుసా? ధైర్యంగా దేవుని ఆత్మ వచ్చి మనలో మాట్లాడాలంటే మనం ఎంత నలిగిపోవాలో తెలుసా? మనలో జీవపుడంబాన్ని, నేత్రాశని, శరీరాశని, ఎప్పుడు భయపడుతున్న జీవితాన్ని పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి బోధిస్తే దేవుడు నాలో ఎందుకు మాట్లాడతాడు? నాలో జీవపుడంబమే మాట్లాడుతుంది. పరిమళ వాసన అంటే నలిగిపోతుంది, ఇరిగిపోతుంది, క్రష్ అయిపోతుంది. ఇక నీకు మాట్లాడే ఓపిక ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకా నలగలేదు, నీకు కొట్టబడలేదు. దేవుడంట మనల్ని ప్రేమించడానికి, ఆయన పరిమళ వాసనగా ఉండటానికి తనని తాను మన కొరకు బాబు వాళ్ళేమనకు. వాళ్ళ కొరకు నీ కోపం పోవాలంటే బలైపోవాలి. అది రూల్ కదా, అది రూలే కదా. తెలుసు నాయన, తెలుసు కుమారుడుగా, నీకు తెలుసు కదా. నేను చాలా కోపపడుతూనే ఉంటాను. నేను అసలు అవలక్షణాన్ని భరించలేనటువంటి అటువంటి వాడిని కదా. ఒక్క మాట, నేను నీ మాట కట్టేస్తున్నాను అనుకోకండి. వీళ్ళందరి తరపు నుంచి నేను బలైపోతాను. నన్ను నలిపే, విరిపే, అప్పుడు నీకు పరిమళ వాసన వస్తుంది. నన్ను చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. కొంతమంది మారుతారు, కొంతమంది కదా. నన్ను జ్ఞాపకం చేసుకునేలాగా ఒక రూల్ పెట్టేసుకుంటాం నాయన. నన్ను వాళ్ళు మారుతారు నాయన, నీ బిడ్డలు కదా, నీ ఆత్మ వచ్చిన వాళ్ళు కదా అని పంపిస్తే, మందిరాల్లోకి వస్తే, మిమ్మల్ని ఇక్కడ దగ్గరికి లాగి పడేసి కూర్చోబెడితే, ఆకలని ఒకళ్ళు, నిద్రని ఒకళ్ళు, ఎంతసేపు అని ఒకళ్ళు. ఏమిటి మనుషులు? లోకాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చుకుందాం? నలిగిపోదాం మనం. శరీరాన్ని నలకొట్టకుండా సుఖంగా చూసుకుంటే పరలోకం రాదు. క్రయధనం చెల్లించాల్సిందే మనం. ఆ లోకపరమైన విషయాలకే ఎంతో కొంత పెట్టుబడి పెడితే కానీ లాభం రాదే. నీ పరలోకం ఊరికి ఎలా వస్తుంది? నీ ప్రవర్తన మారకపోతే ఎలా వస్తుంది? అందుకే అంటున్నాడు, నేను అర్పించుకుంటాను. దేవునికి అర్పణముగాను అర్పించుకున్నాడంట. దేనిచ్చాడు?
బలిసిన గొర్రెను కాదు, బలిసిన ఎద్దును కాదు, బలిసిన గేదెలు కాదు, ఇంకేవి కానే కాదు, తనను తానే ఇచ్చావా? జ్ఞాపకం చేసుకోవడం అంటే నిన్ను కొట్టారని ఏడుస్తావంటావా? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏ విధంగా ఇచ్చాడు, ఏ తప్పు లేకపోయినా ఎలా బలి అర్పించాడు, తనను తాను ఎలా అర్పణ చేసుకున్నాడు తెలుసుకున్నాను. నాయన నా వల్లే అని తెలుసుకున్నాను, నా ఆలోచన వల్లే అని తెలుసుకున్నాను, నా చేతుల వల్లే, నా నడవడికి వల్లే. ఎన్నిసార్లు ప్రార్థించాను నాయన, ఇక ఏమి ఇవ్వలేనని తెలిసిపోయింది. ఇక ఒక్కటే మార్గం ఉంది, నీకు ఇష్టమైనట్టు బ్రతికి చూపించడమే కదా, అది చేసి చూపెడతాను అని మనస్సు మార్చుకొని ప్రవర్తనను దిద్దుకుంటే నేనేమన్నా వద్దు అంటానురా? అదే అంటున్నాడు. అయితే దేవునికి అర్పణగాను బలిగాను. అయితే మాకెందుకు చెప్తున్నావు? మీరు ప్రియమైన పిల్లలు కదా, అయితే అలాగునని మీరును ప్రేమ కలిగి మిమ్మల్ని మీరు బలి చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్పించుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు చంపేసుకోండి. ఎదుటి వాళ్ళని చంపకండి, మాటతో అసలు చంపకండి, నోరు మూసేసుకోండి. మీరు నా సన్నిధిలో మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను అన్నాడా లేదా? ఎంత ఉన్నాయండి మాటలు. సరి చేసుకుందాం నాయన. బలి ఇచ్చిన నిన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో ఏర్పాటు చేయబడిన ఆచారం అనుకున్నాను, అలవాటుగా తీసేసుకోవడం అనుకున్నాను. నాకు ఇస్తున్న అవకాశం నన్ను నేను మార్చుకోవడానికని ఇన్ని రోజులు నేను గమనించుకోలేదు. దయతో క్షమించండి. అందుకే ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగింపుకి వచ్చేసాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 34వ వచనం. దేని గురించి? రేపు మీ షెడ్యూల్ ఏంటంటే ఏం చెప్తాం? లొడ ఒక అరగంట పైన చెబుతాం. రేపు నా డ్యూటీకి వెళ్ళాలి, రేపు డ్యూటీ అయిన తర్వాత ఈ పని ఉంది, ఆ షాపింగ్కి వెళ్ళాలి, ఆ నగలు కొనాలి, ఇంటికి ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి, అసలు యుద్ధం అంట పెట్రోల్ ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రొవిజన్స్ ఇంకా ఎక్కువ కొనుక్కోవాలి. ఎందుకు ఎన్ని శరీరం అమ్మో ఆకలంటే ఆగిద్దేటి? ఆగదు. కాబట్టి ఎన్ని పనులన్నీ అరగంట. మళ్ళీ కొత్తగా ఎప్పటి నుంచో చేయాలనుకున్నా మర్చిపోతున్న పనులు ఉన్నాయి. ఇదేంటి? దేవుడు ఏమన్నాడు? ముందు రేపటిని గూర్చి మళ్ళీ చెప్పాలి. నిద్రపోతున్నారా ఏంటి? రేపటిని గూర్చి చింతించొద్దు. ఎందుకు చింతించకూడదంటే ప్రియమైన పిల్లలు దేవుని పోలి నడుచుకుంటాడు. అర్థమైందా మీకు? ఎప్పుడు చింత కలిగి నాయన నాకు రోగం వస్తే అసలు నాకు ఏ కార్డు లేదు, ఉన్నది ఎక్స్పైర్ అయిపోద్ది ఆ రోజుకి, ఎట్టానైనా నాకు రోగం అక్కర్లేదు, స్వస్థపరచువాడుని. ఏం బాగుండాలి అయితే అది వినట్లేదు. మీరు జస్ట్ వింటున్నట్టున్నారు. హృదయంలోకి చొచ్చుకొని పోయేలాగా ఉంచుకోండి వాక్యాన్ని. అప్పుడు మీరు దేనికి భయపడరు. లేకపోతే అయ్యగారు తలనొప్పి ప్రార్థన, తలనొప్పి కోసం నువ్వు మళ్ళీ పాస్టర్ గారిని అడగటం ఎంత పాపమో తెలుసు. అసలు కాళ్ళు ఎప్పుడు 70,000 వచ్చి అడగొచ్చండి. ఇవే అడిగేది మీరు. ఎలాగైనా నైనా కాటికి కాళ్ళు దాచేలాగా ఉన్నాను, నా ఆత్మని కాపాడుకునేలాగా, నా ప్రవర్తన బాగుండేలాగా అయ్యగారు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్నదానికి, చిటికిన దానికి, ప్రతిదానికి అయ్యగారు ప్రార్థన. అయ్యగారు ఏం చేస్తాడు? అమ్మ నాయన ఇంటి స్వస్థతి నువ్వేం చేస్తావు? నాయన తలనొప్పి ఉండటం వల్ల నీ మాట సరిగ్గా వినలేకపోతున్నాను, అసలు తలనొప్పి ఎక్కువయ్యి జ్వరం వచ్చేసింది, అందుకే నీ సన్నిధికి రాలేకపోతే. ఇలా చేస్తావు లేదా నువ్వైతే? అది నీ ప్రార్థన గొప్పదా, అయ్యగారి ప్రార్థన గొప్పదా? అయ్యగారు చేస్తారు, మీరు వద్దన్నా చేస్తారు కదా. ఆయనకున్న ప్రేమ, మంచి కాపరి ప్రాణమే పెట్టేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఇంకా తలనొప్పి అంటే ఆయన నిద్రపోతాడా? మీరు వేడిగా ఉన్నారని అయ్యగారు చూడండి ఎన్ని పెట్టారు. మీరు ఇంట్లో అరగంట ఏంటి ఒకరికి చేస్తారా అనుకుందాం, వేస్తారా? మొహమాటం కొద్ది వేసి లోపలని తిట్టుకుంటాం. అమ్మో ఎంతసేపు ఉన్నా పర్లేదు, వాళ్ళు చల్లగా ఉండాలి వరకే ఉండాలనుకున్నారు. చల్లగా ఉంచిన తర్వాత ఏం చేయాలి? చెప్పబడుతున్న మాట మీ హృదయాల్లోకి పోవాలి, మీ ప్రవర్తన మారాలి. అప్పుడు అయ్యగారు ఎవరన్నా ఉన్నారా కూలర్లో నీళ్లు పోయటానికి అడగక్కర్లా, నేను వెళ్తాను. ఎవరన్నా ఉన్నారా చాపలేయడానికి అడగక్కర్లా, ఎవరైనా సహాయం చేస్తారా దేవుడి పని ఉంది అని అనక్కర్లేదు. మనంతట మనమే ప్రాణాలు అర్పించుకోవటానికి కదా మనం సెట్ చేసాం ఇక్కడ. మనల్ని ఎవరు ఆపేది? ఎవరు ఆపరు, దేవుడే మనల్ని ఆపాలి. ఇంకా
ఇక చాలనైనా నీ కథ ముగిసింది, వీళ్ళు చెప్పిన అంటారు, నువ్వు వచ్చే అనేంత వరకు మనం మారు మోగుతూనే ఉండాలి. ఈ నోరు మోగుతూనే ఉండాలి అంటే ఆహారం వెళ్ళాలి, వస్త్రం వెళ్ళాలి, నీరు వెళ్ళాలి, గాలి వెళ్ళాలి, అన్ని ఇచ్చిందారు. నువ్వు చేసుకున్నావండి ఆక్సిజన్, చేసుకుంటే రూపాయి పెట్టుకుంటాం, మళ్ళీ దాన్ని దాసేసి ఇంట్లో పెట్టి ఎక్కడ దొరకట్లేదు, దీన్ని ఇంత ప్రైస్కి ఇంత అమ్మేస్తున్నాను చెప్తున్నావు. స్వార్థపరులు మనమంతా. దేవుడు ఉచితంగా ఎంత పీల్చుకున్నారో ఈ రోజు అడిగాడు ఏమన్నా నిన్ను? ఇన్ని సంవత్సరాలుగా ఎంత పీల్చుకున్నారో నా గాలిని అడిగాడా? ఆ దేవుడికి కదండి మనం రుణపడి బతకాలి, ఆ దేవుడి కదండి మనం ప్రాణిమామని పడుకోవాలి, ఆ దేవుడి సన్నిధిలో ఉన్నందుకు కదండి మనం థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఇంకెన్నిసార్లు చెప్పను, నా వల్ల కావటం లేదు, ఇక నేను ఇక్కడే మీ మాటతో బ్రతికేస్తాను నాయన అని ఒప్పుకోవడానికి ఇంటిని ఒప్పించాడు దేవుడు. ఇంట్లో మనిషిని, అసలు ఆ మనిషికి సాక్ష్యం చెప్తే మొదలెడితే ఉంటది, ఎంత రౌడీనో నేను అంటూ మొదలెడతానండి. కానీ ఏం చేశాడట? నువ్వు నా పని చేయాలి రా అన్నాడు. మీ ఫ్యామిలీలో అలా రావాలా వద్దా? రేపు మీకు ఆశ్రయదుర్గం పెట్టాలి కదా, ఈ ఇంటి నుంచి రాకపోతే వేరొక నుంచి రావాలి కదా. దేవుడు ఒప్పుకున్నాడు, ఈ ఇంటి ద్వారా సత్యం వెళ్ళాలి. మరి ఇలా ఇంకొకళ్ళు లేరట. ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా ఒప్పుకోవటం లేదు, సహకరించాలి. ఎందుకు? ఆయన మాటను బలంగా తీసుకెళ్ళాలి. దుర్గాలు కట్టేసింది సాతాను, ఆ దుర్గాల్ని ఎలా కొడతావు? నీకు ఇవ్వబడిన ఆయుధాలతో కొట్టాలి. ఇదిగో నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ. అక్కడ రాశారు చూడండి, భూదిగంత నివాసులారా. ఎవరికి చెప్పాలి మనం? రాసుకోవటం కాదు, భూదిగంత నివాసాల మొత్తానికి వెళ్ళాలంటే తిని తాగి ఇంటికి వెళ్ళి మళ్ళీ లోకపరమైన విషయాలుగా కుటుంబంతో గొడవలేంటి, పక్కన వాళ్ళతో గొడవలేంటి, నీ జీవితం ఏంటంటే మళ్ళీ చండాలంగా తయారైపోతుంది. కారణం ఏంటంటే ప్రవర్తన. అందుకే అంటున్నాడు, మీరు మత్తయి సువార్త, మీరు రేపటి గురించి ఆలోచించకండి, చింతించకండి. రేపటి దినము దాని సంగతులు. నీకు రేపు ఫుడ్ ఇవ్వాలి అయితే ఏ చెట్టు, ఏ మొక్క, ఏది ముందు రెడీ అయి ఉందో దాన్ని అడుగుతాడు దేవుడు. రేపు ఏ ఫ్రూట్ నీ నోటికి వెళ్ళాలో, ఏది కొనుక్కోవాలనుకుంటున్నావో, ఏది నీకు, మనకి మధ్య ఫుడ్ క్రేవింగ్లు ఎక్కువైనాయి కదా, అలా అయినప్పుడు నీకు తినాలి అనుకుంటే ప్రకృతిలో అలా అంటే రావాలి కదా. ఇలా అంటే రాలేదు కాబట్టి నేను రూపాయి ఇస్తాను రావాలి కదా. అలా అనటానికి నీకు రెడీ మేడ్ అయి ఉండాల్సిన ఫుడ్ ఏంటి? నీకు ధరించుకోవాలి. ఇది శీతాకాలం కాదు, ఏ కాలం? ఎండాకాలం. సో నా దుస్తులు బాగుండాలి, నన్ను ఇరిటేట్ చేయకూడదు అనడానికి నీకు ముందే దుస్తులు దుకాణంలో ఉండాలి. అంతకంటే దూది ఒక మొక్కగా మొలవాలి. ఎంత ఆలోచించాడు? అవి కదా ఆలోచించుకోవాలి, ఇవేం పట్టవు. అందుకే ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అందుకే అంటున్నాడు, ఈ రేపటి దినము దాని సంగతుల్ని చింతించకూడదు. నీకెందుకు? నువ్వు రాజువి, రాజకుమారుడివి, ప్రియమైన దేవుని బిడ్డవి. అది కూడా ఉంది కదండి, మీ రాజులైన యాజక సమూహం సర్వీస్ చేయాలి. పక్కన ఉన్న ఎదురుగా ఉన్న ప్రజల గురించి బలులు అర్పించాలి, ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యము ప్రచురించాలి కదా. అందుకు కదా మీరు ఈ రక్తము తిని, ఈ రొట్టెను తిని రక్తము తాగి తరువాత నన్ను ప్రచురము. ముందు జ్ఞాపకం చేసుకో, రొట్టె తిను, రక్తము తాగు, పరీక్షించుకో, తరువాత ప్రచురణకి వెళ్ళు. పనుందా లేదా రక్షణ తర్వాత? అందుకే రారా బాప్తిసం తీసుకోరా ఏంటి? అందుకే అంటున్నాడు, ఇంకా మీకు తెలియదు ఏంటంటే, మీకు తెలియకుండా ఎన్నో కీడులు జరిగిపోతున్నాయి. ఏ నాటి కీడు చాలు. ఎవరు చూస్తున్నారు? జరిగితే నాకు కీడు అనుకుంటున్నావు. నీకు జరిగింది, ఇది నేను తప్పించబడ్డాను అని అనుకోవడానికి నీకేది? నీకు అంత తెలివేది? ఒక ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు. అది రాకుండా అక్కడే తునకలైపోవడానికి. అది మేము చాలా తెలివైన మా ఆయిల్ ట్యాంకులు పేల్చేసుకుంటాం. మాకు ఎవరికి ఫుడ్ అందకుండా జలసంధి ఉంటే దాన్ని మూసేసుకుంటాం హర్మోజ్ లాగా. మమ్మల్ని మేము కొట్టుకోవడం కాకుండా ప్రపంచంలో అందరూ ఆకలితో ఉంటే మాకు ఎంత ఆనందమో. మనిషి రాక్షసివా, మృగానివా? రాక్షసులైనా వెళ్ళిపోతాయట, మృగాలైనా ఆకలితే హాని చేయవట. మరి మనిషి ఏంటండి? అందుకే చెప్పాడు దేవుడు, ఎవరిని గురించి జాగ్రత్త పడుతున్నాడు?
మనము భయపడాల్సింది మనుషులను గురించి. మనిషి సంఘజీవి, మనుషులతో కలిసి ఉండే జీవి. కానీ అదే మనిషి ఎదుట మనిషికి హానికరంగా తయారయ్యేలాగా సమాజం అయ్యింది. కారణం దేవుని మాట లేదు. సో నువ్వు వారం వారం వచ్చావా, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నావా, తిన్నావా, త్రాగావా, బయలుదేరు ప్రచారానికి. భూదిగంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందమని చెప్పింది నేను కాదు నాయనా, ఈ లోకాలనే ఏలేటువంటి ఆ మహారాజైనటువంటి దేవాది దేవుడు. విన్నావా, రక్షింపబడతావు. వినకపోయావా, శిక్ష నీదే. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. వద్దు చెప్పదు, పో మా బయటికి అంటే థ్యాంక్ యూ అని ఇక్కడికి వచ్చేయండి. మీ దుమ్ము దులిపి రండి అంతే. ఎక్కడ ఎవరిని ఎదురు ప్రశ్న చేయొద్దు. ఈ అవేర్నెస్ ఏ సంఘాలు అయితే ఇవ్వటం లేదో వాటికి దండం పెట్టి బయటకు వచ్చేయండి. ఇప్పుడు ఏంటో సమయం తెలుసా? తాలు గింజలేవి, ఒరిజినల్ గింజలేవి తేల్చేయడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్న కొన్ని పరిస్థితులు. వాటిలో నువ్వు నెగ్గాలి అంటే ఇది జ్ఞాపకం చేసుకో. నమ్మావా, పరలోకం. నమ్మలేదా, నిత్య నరకం. నిత్యము పనిష్మెంట్నే మనం అంటాం కదండి. మనకేంటంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే బతికినంత కాదు. ఈ లోపల ప్రవర్తన బాగుంటే బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ నేను మారాను నాయనా, నేను మారాను ప్లీజ్ అంటే నో బాబు, నీకు వాటర్ డ్రాప్ ఇవ్వడానికి ఎంత ఉందో దూరం, డిస్టెన్స్ కాదు, మహాగాధము. ఎవరిచ్చారు అక్కడ మహాగాధం? సో మీరు మారాలి, ఇక్కడే దేవుని కొరకు బ్రతికి తీరాలి. అలా బ్రతకకపోతే మీకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుతున్నారని గుర్తెరిగి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నాలో పాపం కనబడట్లేదని కాలు రగరేసే పరిస్థితి వస్తే మళ్ళీ నాయన క్షమాపణ అడుగుతున్నాను, నా హృదయం ఇలా చెప్తుంది, నేనైతే మంచివాడిని కాదు అని మళ్ళీ రియలైజ్ అయ్యి నెక్స్ట్ వీక్లో ఆయన పదవిలో చేతులు వేసే అవకాశం కల్పించమని కోరుకోండి, ప్రార్థించండి. ఇటు ధన్యత మీకు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మా జీవితం యొక్క ఆలోచన ఈ లోకం వరకే తిరుగుతుందేమో దయతో క్షమించండి. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాలను బట్టి, మీరు వేసుకున్న ప్రణాళికల్లో కనీసము ఆలోచన లేని మమ్మల్ని ఇక్కడ తీసుకుని పెట్టారు. ఎంత ధన్యత నాయన. మంచి లేదు, మాలో మంచి లేదు నాయన. మీరైతే నీ బిడ్డల్ని బలియాగంగా అర్పించుకునే మనసున్నా, అయ్యో ఇంత మంచి మనసుని వదులుకోకుండా మా కొరకు ప్రయత్నంగా చెల్లించారు ఆయన. మీరిచ్చిన అమూల్యమైన రక్తం, ఇది ఎవరు ఇవ్వలేని రక్తం. మీ మాంసము చితికిపోవటానికి కారణం నేను, మీలో నుంచి రక్తం చిందవటానికి కారణం నేను నాయన. ఇంత గొప్ప నాకు కార్యం నెరవేర్చినందుకు, ఇదిగో నా సంఘానికి ఇచ్చినందుకు, ఇలా గుర్తు చేసుకోవడానికి నాయన మాకు అవకాశం ఇచ్చినందుకు మా జీవితం ధన్యమైంది నాయన. ఇది తెలుసుకున్న మేము నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి బలలోకి వెళ్తున్నాం. నీ బిడ్డ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. తినేసి త్రాగేసి చిందులు వేసే బ్యాచ్లోనికి మేము వెళ్ళకుండా, ఈ లోకపు యొక్క మాలిన్యాన్ని అంటించుకోకుండా నాయన ప్రచురము అనేటువంటిది మాకు మంత్రంలాగా మా మదిలో మారు మ్రోగులాగా మమ్మల్ని పురికొల్పండి తండ్రి. సహాయం చేయండి. అల్పులము, అయోగ్యులము, దుష్టులము, దుర్మార్గులము నాయన ప్రచురించండి అని చెప్పిన మాటను అలక్ష్యం చేస్తున్నాం. ఇదిగో తెలుసుకున్నాం. ఒక్కరికైనా చెప్పడానికి ముందు మా ప్రవర్తన మార్చుకుంటాం. మేము వారి కొరకు ఏం చేయగలమో వారికి విదితమయ్యేలాగా మమ్మల్ని మేము మార్చుకుంటాం. ప్రాణమైనా ఇచ్చేస్తాం నాయన. నీకు ఇష్టం కదా నాయన ఒక ఆత్మ రక్షింపబడటం అంటే. అందుకు మమ్మల్ని మేము బలి అర్పించుకున్నట్టుగా మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటున్నాం. కానీ మాలో కొంతమంది మమ్మల్ని మేము తింటున్నాం, త్రాగుతున్నాం, ఇవి త్రాగి అపరాధులం అయిపోతున్నాం. అయినా మాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను అనుభవిస్తూ మమ్మల్ని మేము మార్చుకునే ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ.